కంటే కూడా అవి తర్వాతకు వస్తాను. మనం ఆలోచించాల్సింది రాష్ట్రానికి మన సెంట్రల్ నియోజకవర్గానికి ఏ పార్టీ కావాలి, ఎలాంటి వ్యక్తులు కావాలి, ఇది ఆలోచిద్దాం. వైసీపీ తెలుగుదేశం ఉన్నారు. బోండా ఉమా అనే వ్యక్తికి 2014 మే అందరం నేనే వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీని తప్పించి నేను టీడీపీకి వదిలేసాం ఆ సీటు. ఆ వ్యక్తి ఈరోజు వద్దు. ఎందుకంటే భూ ఆక్రమణలు చేసే వ్యక్తి తీసమ్మా పక్కన కిందించు. భూ ఆక్రమణలు చేసే వ్యక్తి, గొడవలు సృష్టించే వ్యక్తి ఒకవైపున ముఖ్యమంత్రి గారు గొప్పకాలంలో అంటా ఉన్నారు. ఒకవైపున ముఖ్యమంత్రి గారు గొప్ప కళలు అంటున్నారు, విశ్వనగరం చేస్తానని, సింగపూర్ తరహాలో రాజధాని ఉంటుందని. సింగపూర్ తరహాలో రాజధాని ఉండాలంటే సింగపూర్లో ఆక్రమణలు ఉండవు, ఆడపిల్లల వెదింపులు ఉండవు, రౌడీజం ఉండదు, గూండాయిజం ఉండదు. మరి సొంత ఎమ్మెల్యేలే భూ ఆక్రమణలు చేస్తా బెదిరిస్తా ఉంటే మరి ఎక్కడ ఉంటుంది సింగపూర్ తరహా రాజధాని? ఒకవైపున అమరావతి అని చెప్పి విజయవాడ 2 నగరాలుగా తయారవ్వాలి అంటే ఎమ్మెల్యేలే గూండాయిజాలు, ఎమ్మెల్యేలే రౌడీజం చేస్తా ఉంటే, ఎమ్మెల్యేలే భూ ఆక్రమణలు చేస్తా ఉంటే ఎక్కడ విశ్వనగరం ఉంటుంది? విజయవాడ ఎందుకు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశామంటే కొత్త రాష్ట్రం కాదు. కొన్ని ప్రతిపక్షం వైసీపీ నాయకులు బాగా ఉన్నారంటే అంటే వైసీపీ ఇందాక బాబయ్య గారు మాట్లాడుతూ వైసీపీ నుంచి మల్లాది విష్ణు గారు అంటుంటే ఆయన ఎక్కడ వైసీపీ అంటే టీఆర్ఎస్ తో కూడిన వైసీపీ. అది వైసీపీ అనే ఉద్దేశంలో 1.5 ఇంచు కోడికత్తి పార్టీ. అది ఒకటిన్నర ఇంచి కోడి కత్తితో పొడిపించుకున్నప్పుడు ఏదో ఒకటి కానివ్వండి, దాన్ని కూడా మీరు రాజకీయం చేద్దాం ఉంటే అలసిపోయాం ఈ పాత ఆటలు. అరే కొత్త తరం వచ్చింది, యువతరానికి ఏం చేస్తారో చెప్పండి, ఆడపడుచులు ఎలా రక్షిస్తారో చెప్పండి, ఆడపడుచులకి ఎలా నిలబడతారో చెప్పండి, భూ కబ్జాలు లేకుండా చేయండి. పాపం ముఖ్యమంత్రి గారు పెద్దలు అయిపోతా ఉన్నారు, చంద్రబాబు గారు పెద్దలు అయిపోతున్నారు. రాష్ట్రం మంచి బలమైన యువ నాయకత్వం కావాలి, పెద్దలు అనుభవజ్ఞులైన నాయకులు, బాబురావు గారు లాంటి వ్యక్తులు కావాలి. ఒక బలమైన భావజాలంతో రాష్ట్రాన్ని అన్ని సమస్యలు ఎదుర్కొనగలిగే మజుగా లాంటి వ్యక్తులు కావాలి. కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులు ఉండకూడదు. అందుకని జనసేన, సిపిఎం, సిపిఐ, బిఎస్పీతో కూడిన కూటమి ఉంది. మీకు ఒకటే చెప్తా ఉన్నాను, ఏ గట్టున ఉంటారో తెలుసుకోండి. ఆ గట్టున ఉంటారా, ఈ గట్టున ఉంటారు? ఈ గట్టున ఉంటావా, ఆ గట్టున ఉంటావా ఆలోచించుకోండి. ఆ గట్టున కోడికత్తి పార్టీ అయిన వైసీపీ, ఆ గట్టున కోడికత్తి పార్టీ వైసీపీకి అండగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఉంది. వాళ్ళు ఆంధ్రుల్ని అవమానపరుస్తూ ఉంటే వాళ్ళని ఏమి చేయలేక నిస్సహాయత చూస్తున్న తెలుగుదేశం పార్టీ ఉంది.
తెలంగాణ నుంచి బీ ఫారమ్స్ ఇస్తా ఉన్నారు ఎస్పీ నాయకులు. మనల్ని ఏమన్నారు? జనసేన హైదరాబాద్ లో విజయవాడ రాలేదు. 5 సంవత్సరాల క్రితం ఉన్న మాటలు. విజయవాడలో ఇల్లు లేదు, విజయవాడలో ఆఫీసులు. ఎవరికొంది విజయవాడలో ఆఫీసు? ఎవరికొంది విజయవాడలో పార్టీ ఆఫీసు? ఏ పార్టీ ఆఫీస్ నుంచి బీ ఫార్మ్స్ ఇచ్చారు? కోరిక పార్టీ వైసీపీ నాయకులు బీ ఫార్మ్స్ ఇచ్చారు వాళ్ళ ఆఫీస్ నుంచి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి ఇవ్వాల, క్యాంప్ ఆఫీస్ నుంచి ఇచ్చారు మనకి బీ ఫార్మ్స్. ముందుగా తెగింపుగా మంగళగిరిలో ఆఫీస్ కట్టాం, జనసేన పార్టీ తరపు నుంచి తెలంగాణ కట్టాం. బీ ఫార్మ్స్ మన ఆఫీసులో ఇచ్చాం. ఇప్పుడు చెప్పిన ఆంధ్రప్రదేశ్ కి ఎవరు నిలబడతారు? వైసీపీయా? కోడికత్తి వైసీపీ, తెలుగుదేశమా? పారిపోయి తెలుగుదేశమా? ఇక్కడ విజయవాడలో అడ్డంగా నిలబడే జనసేన పార్టీ ఎవరు? మన వాళ్ళ. రెండు 2019లో ప్రమాణ స్వీకారం చేసే జనసేన పార్టీ, ముఖ్యమంత్రి అయ్యేది పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి అవ్వనివ్వండి. విజయవాడలో గూండా అనేవాడు నోరెత్తితే కింద కూర్చోడం. గూండా తొక్కిలాడ తీస్తాం, తాలు తీస్తాం గుండాలకి. భూ కబ్జాలు ఎవరన్నా చేసినా, భూములు అడ్డంగా వచ్చినా మన పైన వీరులు ఉన్నారు. పక్కన బాబురావు గారు లాంటి వీరులు ఉన్నారు, అండగా మధు గారు లాంటి నాయకులు ఉన్నారు. ఒక్కొక్క భూ కబ్జా దాడు కానీ, గుండాలకు కానీ జనసేన సింహచక్రమై కూర్చుంటుంది. నాకు వైసీపీ నాయకులు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు మమ్మల్ని తెలుగుదేశం నాయకులతో మమ్మల్ని బి పార్ట్నర్ అన్నారు. సరే, నేను తెలుగుదేశం పార్టీకి ఇలా అనుకుంటే నేను మిమ్మల్ని అడుగుతాను, కొన్ని ప్రశ్నలు చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి. సెంట్రల్లో వైసీపీ టీఆర్ఎస్ నాయకులు మల్లాది విష్ణు గారు ఉన్నారు. మల్లాది విష్ణు గారు అనే వ్యక్తి కోడికత్తి పార్టీ అయిన వైసీపీ రిప్రజెంట్ చేస్తా ఉన్నారు, టీఆర్ఎస్ రిప్రజెంట్ చేస్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ రిప్రజెంట్ చేస్తున్నారు. మరి వాళ్ళెవరి మీద వ్యక్తిగతంగా కోపాలు లేవు. భారతీయ జనతా పార్టీ మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని ఇవ్వకుండా పారిపోయి ఢిల్లీలో కూర్చున్నారు. అడగడానికి దమ్ములు లేవు, ముందుకు రారు. ఏదైనా అందామంటే గొంతేసుకొని మన మీద పడిపోతారు. ఏదైనా అందామంటే ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు రైట్లు అంటారు, ఏదైనా అందామంటే ఎన్ఫోర్స్మెంట్ రైట్లు అంటారు, ఏదైనా అందామంటే సిబిఐ రైట్లు అంటారు. అది మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగితే వాళ్ళు మనకి ఇచ్చే మనం అది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నేను ఎప్పటి నుంచి అండగా ఉంటే వాళ్ళ కన్వీనియంట్ తెలుగుదేశం పార్టీ అది. వాళ్ళకి ధైర్యం లేదు. ఎంతసేపు వ్యాపార ధోరణితో కూడిన రాజకీయమే తప్ప నిజానికి ప్రజలకి అండగా ఉండే రాజకీయం తెలుగుదేశం పార్టీ చేయలేకపోతా ఉంది. అందువల్ల వాళ్ళు ఏమైపోయారు, రకరకాల రౌడీలు ఎమ్మెల్యేలు అయిపోతా ఉన్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు రౌడీలు చలాయిస్తున్నారు. పోనీ